హాలీవుడ్ లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ మన సౌత్ ఇండియాలో ఒక డైరెక్టర్ కేవలం తన మైండ్ లో ఉన్న ఐడియాలతో ఒక భారీ యూనివర్స్ ని క్రియేట్ చేసి కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అతడే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, అంటే మన LCU. ఖైదీ, విక్రమ్, లియో ఇలా ఒకదానికొకటి లింక్ చేస్తూ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. కానీ సడన్ గా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అయింది. ఇక LCU ఉండదు, LCU చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని రూమర్స్ రావటం స్టార్ట్ అయింది. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. అసలు నిజంగానే LCU క్లోజ్ అయిపోయిందా? రోలెక్స్, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు ఇక రావా? ఈ రూమర్స్ పై మన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫైనల్ గా నోరు విప్పారు. ఆయన చెప్పిన ఆన్సర్ వింటే ఫ్యాన్స్ కి పూనకాలు రావటం గ్యారంటీ. ఇంతకీ లోకేష్ ఏమన్నారు, LCU ఫ్యూచర్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయంటే, రీసెంట్ గా లోకేష్ లైనప్ చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. 2025లో రజనీకాంత్ తో కూలీ సినిమా చేశారు. ఆ తర్వాత డైరెక్షన్ పక్కన పెట్టి అరుణ్ మాదేశ్వరన్ డైరెక్షన్ లో వస్తున్న DC అనే సినిమాలో హీరోగా యాక్టింగ్ డెబ్యూ చేస్తున్నాడు. ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక జూలై 31, 2026న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ తో 8823 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇంకో పక్క తన G Squad బ్యానర్ పై బెంచ్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం, అలాగే LCU సినిమాల గురించి పెద్దగా అప్డేట్ ఇవ్వకపోవడంతో ఇక దర్శకుడిగా బిజీ అయిపోయి LCUని గాలికి వదిలేశాడని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. అయితే రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్లిన లోకేష్ కనగరాజ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు లోకేష్ ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లోకేష్ ఏమన్నారంటే, సోషల్ మీడియాలో LCU క్లోజ్ అయిపోయిందని చాలా రూమర్స్ వస్తున్నాయి. పరిస్థితి వస్తే నా ప్రొడక్షన్ హౌస్ G Squad ని మూసేస్తాను, కానీ LCUని మాత్రం ఎప్పటికీ ఆపను అని కుండబద్దలు కొట్టారు. అది మ్యాటర్. అంతేకాదు, అసలు ఆ LCU అనే పేరు నేను పెట్టింది కాదు. ఆన్లైన్ లో నా ఫ్యాన్స్ నా మీద ప్రేమతో ఇచ్చిన ట్యాగ్ అది. దాన్ని నేను ఓన్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నాను అని చెప్పాడు. ఈ ఒక్క డైలాగ్ తో LCU లవర్స్ అందరికీ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చాడు మనలోకి. ఇక LCUలో రాబోయే సినిమాల గురించి కూడా లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. నేను సడన్ గా బయటకు వచ్చి ఇక LCUలో సినిమాలు చేయను అని చెప్పలేను. కార్తీతో ఖైదీ 2, కమల్ హాసన్ తో విక్రమ్ 2, అలాగే సూర్యతో రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిల్మ్, ఇవన్నీ నా కమిట్మెంట్స్ అని లోకేష్ కన్ఫర్మ్ చేశాడు. అంటే విక్రమ్ సినిమాలో చివర్లో వచ్చి థియేటర్లను దద్దరిల్లేలా చేసిన రోలెక్స్ క్యారెక్టర్ కి ఒక సపరేట్ ఫుల్ లెంత్ మూవీ రాబోతుందని అర్థం. అసలు ఈ లైనప్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, బెంచ్ సినిమా గురించి రాఘవ లారెన్స్, రవి మోహన్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని బకియరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా LCUలో భాగమే అని లోకేష్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అంటే LCUలో లోకేష్ డైరెక్ట్ చేయని మొదటి సినిమా ఇదే అన్నమాట. దీన్ని బట్టి LCU యూనివర్స్ ఎంతలా ఎక్స్పాండ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త క్యారెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ కూడా ఈ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. మరి ఇన్ని LCU సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడిగితే, ప్రస్తుతం నా కమిట్మెంట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ సార్ సినిమా 8823 కంప్లీట్ అవ్వగానే నా పూర్తి ఫోకస్ మళ్ళీ LCU పైనే పెడతాను అని లోకేష్ క్లియర్ కట్ గా చెప్పేశాడు. సో ఒక విషయం అయితే పక్కా, LCU ఎక్కడికి పోలేదు. అది ఒక పెద్ద టైం బాంబ్ లాగా వెయిట్ చేస్తోంది. అది బ్లాస్ట్ అయినప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని బద్దలైపోవడం గ్యారంటీ.